పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. 16వ రోజు దివ్య హృదయం పుణ్యాభివృద్ధి. క్రైస్తవులందరూ వయసు కొద్దీ జ్ఞానం నందును దేవ ఇష్ట ప్రసాదములందును వర్ధిల్లి అభివృద్ధి చెందవలెను. తమ బిడ్డ పెరుగక బలహీనంగా నుండిన ఎడల వారి సౌఖ్యంను గూర్చి తల్లిదండ్రులు శ్రద్ధ కలిగి ఉందురు. అనేక సంవత్సరములు బడిలో చదువుచున్న పిల్లవాడు కొంచెమైనను అభివృద్ధి పొందక బాలశిక్షలోనే ఉండిన ఎడల అతను దేనికి పనికిరాని శుద్ధమొద్దు అని ఉపాధ్యాయుడు ఇంటికి పంపివేయును. నాటిన నారింజ మొక్క అనేక సంవత్సరములకు కూడా పెరిగినచో వేద గ్రంథంలో చెప్పబడిన నిష్ఫల అంజూర చెట్టు వలె తోటవాడు దానిని నరికి బయట పారవేయును. అలాగే మనము యేసునాథుని దివ్య హృదయ భక్తునందు అభివృద్ధి నొందక పుణ్యఫలము నీయక జీవించినట్లయినా మన గతియు అటువంటిదే అగును. యేసు సభ స్థాపించిన పుణ్యత ఇన్యాసి వారు రోమాపురిలో ఉన్నప్పుడు ఒక ఉత్సాహవంతుడైన యువకుడు ప్రతిదినము స్వాముల వారికి పూజలో సహాయం చేయుచూ ఉండెను. ఒకసారి ఆ యువకుడు యేసు సభలో చేరాలని ఆశించి ఇన్యాసి స్వాముల వారి వద్దకు వెళ్ళి మనవి చేసుకున్నాడు. అప్పటికే ఇన్యాసి స్వాముల వారు ముసలి ప్రాయమగుటచే అనారోగ్యంతో ఊతకర్ర పట్టుకొని నడుచుచూ ఉండెను. యువకుని కోరికను విని చాలా సంతోషించి, సరే, నీవు నా ఊతకర్ర ఎత్తున ఎప్పుడు పెరుగుదువో అప్పుడు వచ్చిన ఎడల మా యేసు సభలో చేర్చుకొందనని సలహా ఇచ్చెను. ఆ యువకుడు చాలా తెలివైన వాడు మరియు చాలా యుక్తి కలవాడు అగుటచే ఇన్యాసి స్వాముల వారు గదిలో లేని సమయంలో తాను ఆ గదిలోకి వెళ్ళి ప్రతిరోజు కొద్ది కొద్దిగా ఆ ఊతకర్రను కోసి తన ఎత్తుకు సరిపోవునట్లు చేసి మరలా ఇన్యాసి వారిని మనవి చేసుకున్నాడు. ఊతకర్రతో కొలచి చూడమన్నాడు. ఎత్తు సరిపోయింది. ఆశ్చర్యచకితుడైన ఇన్యాసి వారు యేసు సభలోకి ఆ యువకుని చేర్చుకొనిరి. ఎడతెగక ప్రతినిత్యము కొద్ది కొద్దిగా పట్టుదలతో ప్రయాసపడిన ఎడల తప్పక పుణ్యాభివృద్ధి పొందుదుము అనుట ఈ ఉదాహరణయే చక్కని దృష్టాంతము. అద్భుత సంఘటన. 1861వ సంవత్సరంన తూతుకుడి అనే నగరంలో యేసు మరియమ్మ గారు హృదయంల పేర ఒక పెద్ద దేవాలయం కట్టబడెను. మరి కొంతకాలంనకు ఆ గుడిని విస్తారంగా పెంచి దేదీప్యమానంగా అలంకరించిరి. యేసునాథుని దివ్య హృదయం మీద భక్తి గల తూత్తుకుడి నగరవాసులు ఆ తిరుహృదయం నుండి హేరాళమైన వరప్రసాదములు పొందిరి. 1917వ సంవత్సరం ఆ మహాదేవాలయంలో నవరాత్రి ప్రార్థనలు జరిగినవి. ఆఖరి రోజున ఒక అద్భుత సంఘటన జరిగింది. తూత్తుకుడి నగరవాసులు తమ తమ కుటుంబాలను యేసునాథుని దివ్య హృదయంనకు అప్పగించిరి. ఒక్కొక్క కుటుంబం నందు యేసునాథుని దివ్య హృదయ పటము మహాపూజ్యంగా స్థాపించుకొనిరి. ఏ కుటుంబంలోనైనా ఎవరైనా జబ్బున పడినట్లయితే ఆ రోగి ఎదుట యేసు దివ్య హృదయ పటమును ప్రార్థింప వేడుకొనిరి. రోగి సంపూర్ణ స్వస్థత పొందుదురు. సాయంత్రం క్రైస్తవులందరూ ప్రసంగం ఆరంభించుటకు ముందు చక్కగా మోకరించి జప సంగీతాలు పాడి యేసునాథుని దివ్య హృదయ సేవకు తమ్మును తమ కుటుంబాలను ఒప్పగించుకొందురు. ఆ జప కార్యక్రమాలు ముగియగానే దివ్య ప్రసాదంలో వేంచేసి ఉన్న యేసునాథుని దివ్య హృదయం ఆ క్రైస్తవులందరినీ ఆశీర్వదించెను. ఆ పిమ్మట యేసునాథుని దివ్య హృదయ సేవలో జీవింపవలెనని దృఢమైన ప్రతిజ్ఞతో ఇంటికి పోయిరి. ప్రేమతో నిండిన యేసునాథుని దివ్య హృదయం ఊరటతో జీవించి చనిపోవు క్రైస్తవులు చాలా భాగ్యము పొందుదురు. సుకృత జపము. ప్రేమతో రగులుకొని ఉండు యేసునాథుని దివ్య హృదయమా, మా హృదయములను మీ ప్రేమతో రగులుకొనులాగున చేయండి.